హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. స్టేట్ ఏలో ఎగ్జామ్కి అపేర్ అయిన క్యాండిడేట్స్లో 6% క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంట. స్టేట్ బిలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపేర్ అయ్యారంట ఎగ్జామ్కి. అయితే ఆ ఎగ్జామ్కి అపేర్ అయిన క్యాండిడేట్స్లో 7% క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంట. విత్ 80 more క్యాండిడేట్స్ గాట్ సెలెక్టెడ్ దెన్ ఏ. అంటే ఏ కంటే 80 క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అయ్యారంట బిలో. అయితే ఏమడుగుతున్నారంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఎగ్జామ్కి ఎంతమంది అపేర్ అయ్యారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి. స్టేట్ ఏలో 6% క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతున్నారంట. స్టేట్ బిలో 7% క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతున్నారంట. అంటే 1% ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు బిలో. అలాగే ఏ కంటే 80 క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారంట బిలో. సో ఏ కంటే 80 క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. ఏ కంటే 1% ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. అంటే 1% 80 అవుతుంది. ఏ కంటే 1% ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. ఏ కంటే 80 మెంబర్స్ ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. సో 1% 80 అవుతుంది. అయితే ఒక్కొక్క స్టేట్లో ఎగ్జామ్కి అపేర్ అయిన క్యాండిడేట్స్ మొత్తం ఎంతమంది అని అడుగుతున్నారు. సో మొత్తం 100% ఎంతమంది అని అడుగుతున్నారు. సో 100% ఎంత క్యాలిక్యులేట్ చేస్తే తెలిసిపోతుంది. 1% 80 అయితే 100% ఎంత. ఇక్కడ రిలేషను ఇంటూ 80 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 80 అవుతుంది. 100 × 80 8000 బిలో ఉంది. ఈ 1% 80 ఇక్కడ ఒకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇది స్టేట్ ఏలో మొత్తం 100% అపేర్ అయిన క్యాండిడేట్స్. ఇది స్టేట్ బిలో 100% అపేర్ అయిన క్యాండిడేట్స్. స్టేట్ ఏలో ఎంతమంది అపేర్ అవుతున్నారో స్టేట్ బిలో కూడా అంతే మంది అపేర్ అవుతున్నారని ఇచ్చారు. సో ఇందులో 100% ఎంతో ఇందులో కూడా 100% అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 100% 8000 అయితే ఇక్కడ కూడా 100% 8000 ఉంటుంది. ఓకే. స్టేట్ ఏలో అపేర్ అయిన క్యాండిడేట్స్లో 6% స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారంట. సో 6% స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారు. స్టేట్ బిలో అపేర్ అయిన 100% స్టూడెంట్స్లో 7% స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారంట. సో ఏకి బికి పర్సంటేజ్లో డిఫరెన్స్ 1%. అలాగే ఏ కంటే 80 క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారంట బిలో. అంటే ఈ ఏ కంటే 80 క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారంట బిలో. సో ఏకి బికి క్యాండిడేట్స్లో డిఫరెన్స్ చూసుకుంటే 80 క్యాండిడేట్స్, పర్సంటేజ్లో డిఫరెన్స్ చూసుకుంటే 1%. సో 1% 80 అవుతుంది. సో 1% 80. ఒక్కొక్క స్టేట్ నుంచి ఎంతమంది అపేర్ అయ్యారు అని అడుగుతున్నారు. 100% క్యాండిడేట్స్ అపేర్ అయ్యారు. సో 100% ఎంత క్యాలిక్యులేట్ చేసాం. 8000 వచ్చింది. ఓకే. ఇది మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్పాను. ఎవరు ఇలా ప్రాక్టీస్ చేయకండి, డైరెక్ట్గా ఇలా చేయడానికి ట్రై చేయండి.